నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఇప్పుడు వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది, మన శివప్రసాద్ అండ్ మన వరప్రసాద్ అన్న వాళ్ళ దగ్గరికి. అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 20. ఈ ఎపిసోడ్ నెంబర్ 20లో వచ్చేసి మనకు ముంబై మోడల్ గణపతులు అయితే చూపెట్టడం జరుగుతుంది. అప్పుడు మనం చూసినప్పుడు కొంచెం స్పెషల్ వీడియో అని చూపించాను. అప్పుడు ఏంటంటే కొంచెం కలరింగ్ వర్క్ అనేది ఇంకా అవుతుంది కదా, ఇంకా మొత్తం కలరింగ్ అయినాక కూడా ఒక్కసారి మాత్రం మనం చూపెడదామని చూపించా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు కలరింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఇక మనం అయితే హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. ఇక మనం ఇక్కడ వరంగల్నే ఎక్సలెంట్ కలరింగ్ అండ్ మోడలింగ్ కూడా చాలా బాగున్నది. ఇంకో ఇప్పుడైతే ప్రతి ఒక్క విగ్రహం అయితే మీకు మొత్తం డీటెయిల్ టు డీటెయిల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఇక్కడ ఫస్ట్గా ఒక విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మన గుట్టలు అయితే ఉండడం జరిగింది. అండ్ దాని తర్వాత మనకు స్టాండింగ్ పొజిషన్లో మన గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు బాడీ కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందంటే, ఇది వచ్చేసి మనకు శివుని కాన్సెప్ట్ అండ్ మన శివుని జటాజుటాలు ఉంటాయి కదా, అవి మొత్తం బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకున్నట్టయితే చాలా బాగా వచ్చేసింది కదా. కలరింగ్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చేసింది ఫినిషింగ్ కూడా. ఇక్కడ చూసుకుందాం, ఇంకో కొంచెం లాంగ్ వీడియో చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నాగంపాము కూడా ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు కొంచెం జూమ్ చేసి మీకు ఈ గణేశుని చూపిస్తా. చూసింది కదా ఫేస్లో కూడా ఎంత మంచి గ్లో ఉందో. మీకు ఇంతకుముందు వీడియోస్లలో కూడా నేను మీకు చెప్పడం జరిగింది హైట్ పరంగా. అండ్ అలానే మీకు అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీరు తప్పకుండా మాత్రం ఒక్కసారి అయితే విజిట్ చేయండి, చూడండి. చాలా బాగున్నాయి విగ్రహాలు. కొంచెం జూమ్ తగ్గిస్తున్నాం నేనైతే. అండ్ అలానే ఇంకో గణేశుని కాడికి అయితే పోయి చూద్దాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో విగ్రహం కాడికి రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం మనకు స్టాండింగ్ పొజిషన్లో అండ్ అలానే మనకు ఇక్కడ రైట్ సైడ్న మాత్రం మనకు నెమలి అయితే వస్తుంది. నెమలి అయితే ఉండడం జరిగింది కదా. అండ్ చూడండి, ఇంకా ఈ నెమలిక అంటే కొంచెం వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం స్టాండింగ్ పొజిషన్లో మన గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు కృష్ణుని కాన్సెప్ట్ కొంచెం మొత్తం ఇట్లా కట్టెలకి ఇట్లా అడ్డం ఉన్నాయి కదా, మీకు కొంచెం సైడ్ నుంచి అయితే చూపిస్తా. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం స్టాండింగ్ పొజిషన్లో మన కృష్ణుని కాన్సెప్ట్ గణేశుడు చూడండి. చూసింది కదా, మీకు కొంచెం జూమ్ చేసి ఫేస్ కూడా ఏ విధంగా ఉందని మాత్రం చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకోవచ్చు ఫేస్లో కూడా మనకు బాడీ కలర్ కొట్టుతూనే ఇంత గ్లో వచ్చేసిందంటే అంత గ్లో వచ్చేసింది చూడండి. చూసింది కదా, కొంచెం జూమ్ అయితే కొంచెం తగ్గిస్తున్నాను అయితే. చూసుకోవచ్చు చాలా బాగుంది గణేశుడు మాత్రం. ఇక్కడ ఏంటంటే ఇంకా మనకు పంచ కండువా ఇంకా మనకు అయితే మాత్రం రియల్ అయితే రావడం జరుగుతుంది. మీకు అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి నేనైతే ఇస్తూనే ఉన్నా. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి పోదాం. ఇంకో విగ్రహం చూస్తున్నాం మనకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు మన సిట్టింగ్ పొజిషన్లో సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా నెమలి అయితే రావడం జరిగింది చూడండి. ఇది ఎంత బాగున్నదో చూడండి. అసలు బాడీ కలర్ అయితే మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. చూసింది కదా, మనకు మొత్తం నెమలికలు అయితే మాత్రం మొత్తం బ్యాక్గ్రౌండ్లో మాత్రం చాలా బాగుంది. కొంచెం చూసుకున్నట్టయితే మాత్రం అసలు కొంచెం ఫేస్లో మాత్రం గ్లో అనేది ఎంత మంచిగా ఉన్నదంటే చూడండి. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. చూసింది కదా, కొంచెం జూమ్ తగ్గిస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకేనా. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి పోతే మనం చూద్దాం. ఇక్కడ ఇంకో విగ్రహం కాడికి అయితే రావడం జరిగింది. ఇక్కడ సింహాసనం కాడ చూసుకున్నట్టయితే మనకు లయన్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో లయన్స్ అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చూడండి చాలా బాగా వచ్చేసింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం చాలా బాగా వచ్చేసింది గణేశుడు మాత్రం. చూసింది కదా. అండ్ మనకు బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే మనకు మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు శంఖాలు చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే చూద్దాం మనం. చూసుకున్నట్లయితే మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు గరుడ అయితే మనకు సింహాసనం కాడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం ఉండడం జరిగింది కింద. చూసింది కదా, ఈ గణేశుడు వచ్చేసి మంచి సెట్టింగ్ పొజిషన్లో
కూర్చొని ఉన్న గణపయ్య చూడండి ఎంత బాగున్నదంటే చాలా బాగా వచ్చేసింది. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే వెళ్తున్నాయి. అండ్ అలానే ఇంకో మన గణేశుని దగ్గరికి అయితే పోయి చూపిద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గణేశుడు కూడా చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని గణపయ్య, మనకు బొజ్జ గణపయ్య, మన బొంబాయి మోడల్లో గణేశుడు. అండ్ అలానే ఫేస్ లో కూడా గ్లో చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మనకు చక్రాలు, మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మొత్తం డిజైనింగ్ అయిన చక్రాలు. అండ్ అలానే ఇంకో గణేశుని కాడికి అయితే చూద్దాం మనం. చూసుకోవచ్చు. ఈ విగ్రహం చూసినట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపయ్య చూసిన. ఇక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు మొత్తం ఫైబర్ బ్యాక్గ్రౌండ్ మొత్తము చూడండి ఎంత బాగుందంటే గణేశుడు మాత్రం ఎక్సలెంట్. నాకైతే చాలా వచ్చేసింది. చూసుకుందాం. కొంచెం ఫేస్లో కొంచెం జూమ్ పెంచి చూపిస్తున్నాం మీకు. ఫేస్లో గ్లో అనేది చూడండి ఎంత బాగుందో. అండ్ బొట్టు కూడా చూసింది కదా మీరు, త్రిశూలం బొట్టు. కొంచెం జూమ్ తగ్గిస్తున్నా. అండ్ అలానే మీకు ఫైబర్ బ్యాక్గ్రౌండ్ కూడా రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో, చూసింది కదా. అండ్ పిల్లోస్ కూడా మేబీ వస్తాయి కావచ్చు నాకైతే తెలిసి అయితే. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి పోయి చూద్దాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఇది చాలా స్పెషల్గా అయితే ఉండడం జరిగింది గణేశుడు. చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం జరిగింది. అండ్ సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపయ్య చూసింది కదా. అండ్ స్పెషల్ అని చెప్పాను కదా, ఆ స్పెషల్ ఏంటిదంటే ఈ గణేశుని చూసుకున్నట్టయితే చూపిస్తున్నా కానీ మీకు స్పెషల్ అంటే ఏంటిదని. ఇక్కడ చూసుకుందాం. మనకు 6 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది చూడండి, 6 చేతులు గణేశునికి అయితే మాత్రం. మీకు కొంచెం జూమ్ కూడా తగ్గించేసి కొంచెం ఫుల్గా అయితే మాత్రం చూపించేస్తా చూడండి, చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ఇక్కడ చూసుకుందాం ఈ గణేశునికి. అండ్ ఫేస్లో మాత్రం అట్రాక్షన్ అనేది ఎంత బాగుంది చూడండి అసలు. ముంబై మోడల్ గణేశుడు అంటే ఇది అస్సలు చూసింది కదా. అండ్ అలానే ఆభరణాలు కూడా ఉండడం జరిగింది చూడండి, మంచి ఆభరణాలు గోల్డ్ మొత్తం. చూద్దాం ఇంకో గణేశుని కాడికి పోయి కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం ఇంకో విగ్రహం కాడికి రావడం జరిగింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం మెట్లు, స్టెప్ బై స్టెప్ అట్లా ఉంటాయి కదా. ఆన్ పైన కూర్చొని ఉన్న గణపయ్య చూడండి సిట్టింగ్ పొజిషన్లో, చూసింది కదా. ఇది వచ్చేసి మనకు రావుని బాణం పట్టుకొని ఉంటుంది చూసింది. ఆ కాన్సెప్ట్లో మాత్రం ఈ గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఆశీర్వాదం చేయి కూడా చూసుకోవచ్చు, చాలా బాగా వచ్చేసింది కదా ఆశీర్వాదం చేయి కూడా. ఇక్కడ చూసుకుందాం మనం వచ్చేసి మన ఇంకో విగ్రహం కాడికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది చూడండి. సింహాసనం కూడా డిజైనింగ్ అనేది ఎంత బాగా వచ్చేసింది అంటే చాలా బాగా వచ్చేసింది డిజైనింగ్ కూడా. ఈ గణేశుడు కొంచెం చాలా స్పెషల్. ఆ స్పెషల్ ఏందో కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు 6 చేతులు అయితే ఉండడం జరిగింది. మనకు కొంచెం కట్టెలు కట్టేసి ఉన్నాయి కదా, మనకు దాని వలన ఏమైపోయిందంటే మనకు ఆ ఫేస్ అనేది మనకు కనబడతలేదు. నేను కొంచెం మీకు ఏంటంటే కొంచెం చూపెట్టడానికి అయితే ట్రై చేస్తున్నా. మరి చూసింది కదా. ఇక్కడ చూసుకుందాం మనము ఇంకో విగ్రహం కాడికి అయితే రావడం జరిగింది. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే మనకు ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఇంకా కొంచెం పెండింగ్, చూసింది కదా. ఆశీర్వాదం చేయి కూడా చాలా బాగున్నది, పైకి అయితే ఉండడం జరిగింది. అండ్ ఫేస్ కూడా ఇంత మంచి గ్లో ఉన్నదంటే అంత మంచి గ్లో వచ్చేసింది చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నాకు తెలిసి అయితే మాత్రం దగ్గర ఒక 50% మాత్రం గణపతులు అయితే అయిపోవడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్. అండ్ అలానే మీరు వచ్చేసి ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే మాత్రం అంత మంచి గణేశుడు అయితే దొరుకుతుంది నాకు తెలిసి అయితే మాత్రం. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి పోయి చూద్దాం మనము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపయ్యను చూసుకున్నట్టయితే ఈ షెడ్లోనే భారీ గణపతుడు, ఇది భారీ గణేశుడు ఇది మాత్రం. చూసుకుందాం అసలు బాగా వచ్చేసిందంటే కలరింగ్ మాత్రం ఎక్సలెంట్, చూసింది కదా. కొంచెం అసలు ఏంటంటే కట్టలు ఇట్లా కట్టి ఉన్నాయి కదా, మనకు ఫేస్ అనేది కనబడతలేదు. కొంచెం ఒక సైడ్ నుంచి అయితే చూపిస్తాం మీకు ఫేస్ అనేది. చూసుకున్నట్టయితే ఎంత బాగా వచ్చేసింది చూడండి ఫేస్. చూసిందిగా ఇక్కడ ఉన్న గణపతులు అయితే మాత్రం మొత్తం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే షెడ్ నెంబర్ 3లో కూడా ఉన్న గణేశుడు కూడా చూపిస్తాం మీకు, ఓకేనా.
ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేశుడు వచ్చేసి మనకు హన్మకొండ శ్రీ కనకదుర్గ యూత్ వాళ్ళది. ఈ భారీ గణనాథుడు చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ మోడల్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే బాడీ కలర్ రావడం జరిగింది. చూసింది కదా ఈ గణేశుడు వచ్చేసి చాలా బాగుంది కదా. అండ్ అలానే మీకు ఫేస్ కూడా కొంచెం జూమ్ అనేది నేను తీసి చూపిస్తాను చూడండి. చూసింది కదా చాలా బాగా వచ్చేసింది కదా. ఇది వచ్చేసి మన హన్మకొండ వాళ్ళది అని చెప్పాను కదా. అండ్ అలానే మీకు ఈ గణేశుడు ఎట్లా ఉన్నదంటే మాత్రం తప్పకుండా మాత్రం కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇక్కడ చూసుకుందాం మనకు ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్ లో ఏంటంటే ఇంకా కొంచెం వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది మన చేతులు ఇట్లా. చూసింది కదా ఈ గణేశునికి. ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్నారు గణపయ్య. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు కూర్చుంటారు చూసిన ఆ ఫోజులో అయితే ఉండడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం మనకు మన నెమలిలో ఉండడం జరిగింది. మొత్తం ఫైబర్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా. చూసింది కదా ఈ గణేశునికి. ఇక్కడ చూసుకుందాం మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఈ గణేశునికి. ఇక్కడైతే చూసుకుందాం చాలా రోజులు అయిపోయింది నేను థర్డ్ షెడ్కి రాక. ఎందుకంటే అసలు నాకు చాలా ఫేవరెట్ గణేష్ అయితే థర్డ్ షెడ్ అయితే ఈ 2024లో. చూసింది కదా మనకు బ్యాక్గ్రౌండ్ అప్పుడు వచ్చినప్పుడైతే మొత్తం అసలు బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఏం అంత లేకుండే. మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎట్లా అంటే మన త్రిశూల టైప్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది. చూసింది కదా 3 తలకాయలు 3 ఫేసెస్ గణేష్ త్రిమూర్తి గణేష్ అని అంటారు. చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంకో గణేష్ కాడికి అయితే రావడం జరిగింది. ఇక్కడ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ మన గరుడాలు అయితే ఉండడం జరిగింది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్న. సెట్టింగ్ పొజిషన్ కూడా చాలా ఎక్సలెంట్. చూసింది కదా ఒక చేతిలో వచ్చేసి మనకు బాణం పట్టుకుని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు డిజైనింగ్ అయితే చాలా వచ్చేసింది బాగా. ఒకసారి అయితే మాత్రం చూసుకుందాం మన గణేష్లని కొంచెం లాంగ్